హైడ్రామా మూసీ నదిలో పేదల కన్నీళ్లు. మూసీ నదిలో గోదావరి నీళ్లు పారిస్తామంటూ రేవంత్ రెడ్డి అందులో పేద మధ్యతరగతి ప్రజల కన్నీళ్లు రక్తం పారించే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా పేరిట మొదలనే హైడ్రామా బాంబులా మారి ఎవరికీ ప్రశాంతత లేకుండా చేస్తుంది. మూసీ బఫర్ జోన్ పేరిట తమ ఇల్లు కూల్చివేతకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతూ పలువురు బాధితులు తెలంగాణ భవన్ కు తరలివచ్చారు. హైడ్రాలో చిక్కుకున్న ప్రజలు వారి గోడును వినిపించే ప్రయత్నం చేశారు. మొదట 10,000 ఇళ్లను కూలుస్తామన్న ప్రభుత్వం నేడు 25,000 ఇళ్లను కూల్చేందుకు సిద్ధమవుతుందని ఆరోపించారు. బాధితుల వేదన వింటే నాకు బాధగా ఉందని, పేదల గుండెలు ఆగుతున్నాయని, హైడ్రా బాధితులు ధైర్యం కోల్పోవద్దని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా రక్షణ కవచంలా నిలబడతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాగా ఈ హైడ్రా ప్రాజెక్టుతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంకు గడ్డుకాలం రావచ్చని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా ప్రాజెక్టు ద్వారా అక్రమ నిర్మాణాలు, చెరువులు, నాలాల ఆక్రమణలను తొలగిస్తూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సమస్యలు తెచ్చిపెడుతుంది హైడ్రా. హైడ్రా కూల్చివేతలపై బీజేపీ, బీఆర్ఎస్ వంటి ప్రతిపక్షాలు కూడా న్యాయపరమైన ప్రశ్నలు లేవనెత్తాయి. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ విధ్వంసాలు జరుగుతున్నాయి అంటూ విమర్శలు చేస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ చర్యలకు న్యాయబద్ధంగా ప్రజల ప్రయోజనాల కోసం, భావితరాల కోసం చేస్తున్నామని స్పష్టం చేశారు. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసింది కరెక్ట్ అన్నారు. హైడ్రా లాంటి ఒక వ్యవస్థ మంచిదని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఏం చేయాలనేది చర్చిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్లో చెరువులు ఆక్రమించి ఇల్లు కట్టేస్తున్న సమయంలో చూసేవాడినని, చెరువుల్లో స్థలాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టేస్తే ఎలా అనుకునేవాడిని, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వాటిని తొలగిస్తున్నారు అని అభినందించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగే సమయంలో కఠినంగా ఉండాలని, అలా కాకుండా కట్టే సమయంలో సైలెంట్ గా ఉంటే ఇబ్బందులు తప్పవన్నారు. ఇక ఇళ్ల నిర్మాణాలు జరిగేటప్పుడు వెంచర్లు వేసే సమయంలో వీటిని అడ్డుకోవాలి. అయితే పలుకుబడితో ఇలాంటి నిర్మాణాలు చేపడితే దాచుకున్న డబ్బుతో ఇళ్లను కొన్న వారికి వాటిని తొలగిస్తే నష్టం జరుగుతుంది కదా. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందే అక్రమ కట్టడాలకు అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలి. లేకుంటే 10 ఏళ్ల తర్వాత అయినా మళ్లీ ప్రజలకు ఇబ్బందులు తప్పవని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.